55,000 శ్లోకాలు, 7 ఖండాలు, సాక్షాత్తు శ్రీమన్నారాయణ హృదయంగా పిలువబడే ఒక పురాణం ఉంది. అది మీకు తెలుసా? నమస్కారం అందరికీ, క్రీతవానికి స్వాగతం. మన లాస్ట్ వీడియోలో ఆది పురాణంగా పిలువబడే బ్రహ్మ పురాణం గురించి తెలుసుకున్నాం. మీరు ఆ వీడియో చూడనట్టయితే వెళ్ళి చూసేయండి, లింక్ డిస్క్రిప్షన్లో పెట్టాను. ఈరోజు మన వీడియోలో 18 మహాపురాణాల్లో సాక్షాత్తు శ్రీహరి హృదయంగా పిలువబడే పురాణం, అదే మన పద్మ పురాణం గురించి తెలుసుకుందాం. ఇమేజిన్, హార్ట్ లేకుండా బాడీకి లైఫ్ లేదు. అదేవిధంగా పద్మపురాణం లేకుండా పురాణాల నాలెడ్జ్ కంప్లీట్ అవ్వదు. పద్మపురాణంలో మొత్తం 55,000 శ్లోకాలు ఉంటాయి. మనం దాన్ని 7 పార్ట్స్గా డివైడ్ చేశారు. వాటినే ఖండాలు అంటారు. అసలు ఈ 7 ఖండాలు ఏమో, దాంట్లో మొదటిది సృష్టికాండ. ఇందులో బ్రహ్మదేవుడి గొప్పతనం గురించి, అలాగే పుష్కర తీర్థాలుగా పిలువబడే మన పుణ్య నదుల గురించి, వాటి మహిమల గురించి ఉంటుంది. రెండవది భూమికాండ. ఇది భూమి గురించి, భూమి పైన ఉన్న పుణ్యక్షేత్రాల గురించి, అలాగే గొప్ప రాజులైన యయాతి కథల గురించి ఉంటుంది. మూడవది స్వర్గకాండ. ఇందులో మన దేవతలు ఉండే లోకాల గురించి, అక్కడ బిల్డింగ్స్ గురించి అండ్ స్ట్రక్చర్స్ గురించి ఇందులో గొప్పగా ఎక్స్ప్లెయిన్ చేశారు. నాలుగవది బ్రహ్మకాండ. ఇందులో శ్రీ మహావిష్ణువు గురించి మరియు భక్తి గురించి, ఎందుకు భక్తి ముఖ్యమో అనే దాని గురించి ఉంటుంది. ఐదవది పాతాళకాండ. ఇది మోస్ట్ ఇంట్రెస్టింగ్. దీంట్లో మన శ్రీరాముల వారి గురించి, ఆయన తలపెట్టిన అశ్వమేధ యాగం గురించి, ఆయన తర్వాత జీవితం కాలం గురించి దీంట్లో ఉన్న డీటెయిల్స్ ఇంకా దేంట్లో. ఆరవది ఉత్తరకాండ. ఇది చాలా ఇంపార్టెంట్ పార్ట్. దీన్ని ఎందుకు ఇంపార్టెంట్ పార్ట్ అంటున్నానంటే, ఇందులో విష్ణు సహస్రనామం మరియు గీతా మహత్యం గురించి సాక్షాత్తు శివయ్యే అమ్మవారు పార్వతీదేవికి చెప్తారు. ఆఖరిది ఏడవది క్రియాయోగ సరకాండం. మన డైలీ లైఫ్ లో దేవుణ్ణి ఎలా పూజించాలి స్టెప్స్ ఇందులో ఉంటాయి. పద్మపురాణం స్పెషాలిటీ ఏంటంటే, ఇది సాత్విక పురాణం. అంటే ఇది ప్యూరిటీ అండ్ డివోషన్ ని ఎక్కువ ప్రమోట్ చేస్తుంది. ఇందులో తులసి మొక్క మహిమ గురించి, గోసేవ ఎందుకు ప్రత్యేకమైంది, ఏకాదశి రోజున ఎందుకు ఉపవాసం ఉండాలి, ప్రతిదీ డీటెయిల్ గా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. పద్మపురాణం చదవడం అంటే శ్రీ మహావిష్ణు హృదయాన్ని తాకడంతో సమానం అని నేను మన పురాణాలు చెప్తాను. సో మీ స్పిరిచువల్ జర్నీలో డెప్త్ గా వెళ్ళాలంటే పద్మపురాణం ఒక గ్రేట్ గైడ్ లాగా. ఈ ఇన్ఫో మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ టు త్రినేత్రవాణి.